ఇప్పటి వరకు ఈకలతోటి ఇంకుల ముంచే పెన్నులు, చెక్క పెన్నులు, స్టీల్ పెన్నులు, ప్లాస్టిక్ పెన్నులు చూస్తున్నాం కదా. కానీ పెన్నును నాటితే మొలకలయ్యే పెన్నులను ఏడనన్న చూసిరా? ఇగో ఇవే గవి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడుండే నూతక్కి ఆశ అనే ఈ అక్క ఇంట్లోనే కార్ఖానా పెట్టుకొని పెన్నులను తయారు చేస్తున్నది. మామూలుగా మనం పెన్నుల ఇంకొడిచిపోయినాక శతబుట్టలలో పడేస్తాం కదా. కానీ ఈ పెన్నుల స్పెషాలిటీ ఏంటంటే పెన్నుల ఇంక అయిపోయినాక దాన్ని శతబుట్టల పడేయకుండా పెరట్లను, పూల కుండీలను నాటితే మంచిగా సెట్లు అవుతాయి. అంతే కదక్క? ప్రతి పెన్ను వెనుక కూడా మిర్చి కానీ, తర్వాత బెండకాయ, లేదంటే ఆకుకూరలు, ఇలాగ చాలా రకాల విత్తనాలు ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది వాడాలి. ఇది మా బాధ్యత కాదు, మీ బాధ్యత, మా బాధ్యత, మన అందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం అందరం. ఈయనరా పెన్నుల మొత్తం 80% పేపర్ ఉంటుందట. పెన్ను క్యాపుల బెండిత్తులు, మిరిపిత్తులు, తోటకూరిత్తులు, మక్కిత్తులు, టమాటిత్తులు ఇట్లా తీరొక్క తీరుల చెట్టిత్తులు పెట్టిరట. పెన్నుల ఇంకొడిచిపోయినాక సీదా వాటిని నాటుకుంటే అయిపోయా మంచిగా చెట్లు అవుతాయి. ఇట్లా చేస్తే ప్లాస్టిక్ వాడకుండా అయిపోతుంది, పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది, ఇంట్లో కూరగాయల చెట్లు పెట్టుకున్నట్టు అవుతుంది. దునియా మీద ప్లాస్టిక్ పెన్నులు ఏడాదికి ఏం తక్కువ 250 కోట్ల వాడకం చేస్తురట.